మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. 2025 నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఆశలన్నీ 2026 పైనే ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం అఫ్ కోర్స్ తెలుగువారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ మనమంతా క్యాలెండర్స్ చేంజ్ చేస్తాము. న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ రెజల్యూషన్తో వెళ్తూ ఉంటాం కాబట్టి వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. 2026 సంవత్సరం జనరల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను. విశ్వావసునామ సంవత్సరం, ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్, ఓకే, ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్. సో ఇప్పుడు 2026 చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్, కొత్తగా ప్రాజెక్ట్స్, కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందని చెప్పేసి మనం కోరుకుందాము. అలానే 12 రాశుల వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం. కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే పాస్ ఆన్ చేస్తున్నానండి. సో మధ్యలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీని, సోషల్ మీడియాని రకరకాల గూగుల్లో వస్తాయి, కానీ యాజ్ ఇట్ ఈస్ మూలతరంగా చెప్పడానికి మనం ప్రయత్నించాం. సురేష్ బాబు గారు, ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు 2026కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి, వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్గా ఉండి మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందంటారు? మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మంత్లీ ఫలాలు. మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి, కొన్ని స్లోగా మూవ్ అవుతాయి. ఎన్ని స్లోగా మూవ్ అయ్యే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు. శని 2.5 సంవత్సరానికి మూవ్ అవుతాడు. గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు. రాహుకేతులు 1.5 yearకి మారుతూ ఉంటారు. అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వర్ష ఫలంలో లేదా ఇయర్లీ రాశి ఫలాలు, లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాల్లో వాటి గురించి చెప్పుకుంటాం. మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, తర్వాత బుధుడు, ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి. 2.5కి ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు. అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ 4 గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం. సూర్యుడు గురించి, కుజుడు గురించి, బుధుడు, శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం. ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటంటే శని, గురువు, రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం. అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం. అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదండి. ఆయన 2.5 సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయరే మారారు కాబట్టి ఈ హోల్ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది, మార్పు ఉండదు. గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు మారుతూ ఉన్నారు. రాహుకేతులు ఇయర్ ఎండ్లో డిసెంబర్ 2nd మారుతున్నారు. మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ 6 months ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే 6 months వరకు కూడా. బట్ గురువు మాత్రం జూన్లో మారుతూ ఉంటారు. అయితే ఈ మధ్యలో విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్, ప్రొఫెషన్లో ముందుకు చాలా దూసుకొని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది. మరి సురేష్ బాబు గారు, కర్కాటక రాశి వారికి 2026 ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. కర్కాటక రాశి వాళ్ళకి అంతకుముందు బాగా ఇబ్బంది పడి ఉన్నారండి అష్టమ శనితో. లాస్ట్ ఇయర్ చాలా మందికి రిలీఫ్ వచ్చేసి బిగినింగ్ నుంచి స్లోగా స్టార్ట్ అయినా కానీ లాస్ట్ 3-4 months అందరూ పికప్ అయ్యారండి. పర్టికులర్ నా క్లయింట్స్, నేను వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండి మాట్లాడుతుంటాను కాబట్టి వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఫుల్ హిస్టరీ నాకు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా అవన్నీ చూస్తే మాకు రియల్ టైంలో ఎవిడెన్స్ ప్లస్ మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం వాటికి ఇటుగా కాంపరైన్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటే స్లోగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినా కానీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు రీసెంట్గా పికప్ అయ్యి అన్ని ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకొని స్లోగా బయటకు వచ్చేసి ముందుకెళ్తూ ఉన్నారండి. వీళ్ళు కూడాను బాగుందని మనం చెప్పుకోవచ్చు. కొంచెం అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఇబ్బందులు పడే పరిస్థితి అయితే లేదండి. అలానే సూపర్గా ఉన్నాయి అయితే ఏం కాదు, యావరేజ్గా మోడరేట్గా ఉన్నారు. బట్ స్లోగా నెంబర్ 1గా బయటకు వచ్చేస్తూ ఉన్నారండి ఈ రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ మన పేరు బలం ప్రకారం చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డో, డే లెటర్స్ అంతా కర్కాటక రాశిలో ఉంటారండి. మన గ్రహాలు శని మీనరాశిలో ఉన్నారండి. వీళ్ళకి గురువు వీళ్ళకి వచ్చేటప్పటికి మిథునం నుంచి కర్కాటక రాశిలోకి వీళ్ళ సొంత రాశిలోకి మారుతున్నారు. 12 స్థానం నుంచి జన్మ రాశిలోకి మారుతూ ఉన్నారు. తర్వాత రాహు కేతువులు వచ్చేటప్పటికి 8వ ఇంట్లో
రెండో ఇంట్లో ఉన్నారంటే సింహరాశిలోను, తర్వాత రాహు వచ్చేటప్పటికి వీళ్ళకి కుంభరాశిలో ఉన్నారు, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ రాశుల ప్రభావంతో ఉండటంతో వీళ్ళకి కొంచెం ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్ గా ఉండటం, బాగుందని చెప్పలేము, బాగలేదని చెప్పలేము, అలా మోసగా వెళ్ళిపోతూ ఉందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి 9వ ఇంట్లో శని ఉండి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటకు వచ్చేసి స్లోగా నార్మల్గా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి శాస్త్రంలో ఏం చెప్తారు, ఖచ్చిత్ దుఃఖం ఖచ్చిత్ సుఖం స్వధారాస్వత దుఃఖం అని చెప్తారు. క్లేశం, దుఃఖం అని కదా క్లేశం అని చెప్తారు. అంటే మనకేం చెప్తారంటే దీని ప్రకారం చూసుకుంటే కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉండేసి భార్యకి కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, మనసులో ఎప్పుడో ఒక అసంతృప్తి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేనైతే పెద్ద పెద్ద ప్రాబ్లం అయితే ఏమనుకునేది, సహజంగా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకుండే డిమాండ్ వాళ్ళకుంటే కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి శని న్యూట్రల్గా తటస్థంగా ఉన్నారు, పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమీ లేదని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గురువు చూసుకుంటే వీళ్ళకి 12వ స్థానంలోంచి ఫస్ట్ హౌస్లోకి వెళ్తున్నారండి. 12వ స్థానంలో గురువు ఉంటే ఏమవుతుందంటే రెండు ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం అని నేను చెప్పను, ఇట్ యొక్క ఎఫెక్ట్ రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ శుభమోలో వ్యయకృత్ అంటారు, అంటే శుభకార్యాలు చేయటం వల్ల వ్యయం అవుతుంది. అంటే వీళ్ళ ఇంట్లో పెళ్లి జరగటం కానివ్వండి, ఇల్లు కట్టడం కానివ్వండి, ఏదైనా కనుక కారు కొనటం, కొన్ని ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ కొనటం, ఇవన్నీ చేయటం వల్ల అప్పులు తీసుకుంటారు. లేదంటే చీటీ పాటి లాంటిది ఉంటే వీళ్ళు పాడేసుకొని ఆ డబ్బులు దేనికో దాన్ని ఖర్చు పెట్టేసుకొని మంచి కార్యక్రమాలకి ఇవన్నీ కడుతూ ఉండే పరిస్థితిలో ఎక్కువ ఉంటారు వీళ్ళు. తర్వాత స్థాన భ్రష్టంచ, అంటే ఉన్న పొజిషన్లో కొన్నిసార్లు డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవమానాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది కూడా నేనైతే పెద్ద ప్రాబ్లం అయితే నేను అనుకోను ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి జూన్ తర్వాత చేంజెస్ రాబోతూ ఉన్నాయండి. జూన్ తర్వాత సొంత రాశిలోకి గురువు రాబోతూ ఉన్నాడండి. చాలా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, రామాయణంలో రాముడు ఇదే టైంలో, అంటే ఆయనకి జన్మరాశిలో గురువు ఉన్నప్పుడే రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తారంటే మనకి రాజకోపో యశోహాని ఉద్యోగ విరోధకం, అంటే ఉద్యోగంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళపై ఉన్న బాసులకు కానివ్వండి, పొలిటీషియన్లకు కానీ, వీళ్ళ పైన సీనియర్లు ఎవరున్నా కానీ వీళ్ళకి కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా బుద్ధి భ్రంశం, ఎప్పుడైతే గురువు వీళ్ళకి జన్మరాశిలోకి వెళ్ళిపోతూ ఉంటారో గురువు యొక్క ప్రభావంతో వీళ్ళకి టూ మచ్ యాంబిషన్స్, హయ్యర్ యాంబిషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ టాప్ ప్లాన్ చేంజ్ చేయటం, ఇటుందామా అటుందామా, ఇది చేద్దామా అది చేద్దామా, ప్రతిదీ చాలా ఈజీ అనే డ్రీమ్స్లో ఉంటారు, కానీ రియాలిటీలో చేయలేరు. దాంతో బాగా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. గురువు డిప్రెషన్కి కారకుడు కూడా. అందుకని చెప్పేసి వీళ్ళకి భాగ్యహాని, వచ్చే లక్కును పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే మనకి శత్రువుల ద్వారా వృద్ధి, ఆటంకాలు రావటం, బుద్ధి భ్రంశం అటు ఇటు చేయటం, సంపదలు రాకుండా ఉండి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు రియల్ లైఫ్లో చూసుకుంటే మా క్లయింట్ ఒకళ్ళకి జన్మరాశిలో ఉన్నప్పుడు ఇండియాలో నుంచి అప్పటిదాకా వాళ్ళు ఒక జాబ్ చేస్తున్నారు, సడన్గా ఇండియాలో జాబ్ వదిలేసి అమెరికా వెళ్ళిపోయారు. స్టూడెంట్గా వెళ్ళారు, ఇక్కడ ఎక్స్పీరియన్స్, బట్ అక్కడ స్టూడెంట్గా వెళ్ళారు. స్టూడెంట్ వెళ్ళటం ఏంటి, రాజ్యాన్ని వదులుకొని వెళ్ళిపోయినట్లయితే శ్రీరామచంద్రమూర్తి అక్కడ వదులుకొని అడవులకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోతే అగైన్ స్టూడెంట్ లైఫ్, వెంటనే జాబ్ రాదు, 2 years 1.5 years అక్కడ కష్టపడాల్సి ఉంటుంది. మళ్ళీ వెంటనే H1B వీసా, ఆ జాబ్ రావటం, వీళ్ళంతా ఆ స్ట్రగుల్స్లో ఉన్నారనమాట. సో ఏమవుతుందంటే ఈ టైంలో మంచి కార్యక్రమం, ఇప్పుడు రాముడు అడవులకు వెళ్ళిపోయింది మంచి కార్యక్రమం గురించి వెళ్ళిపోయారు కాబట్టి అలా ఉన్న పొజిషన్ వదులుకొని వెళ్ళిపోయే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా జూన్ తర్వాత ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈలోపు మాత్రం శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. నెక్స్ట్ రాహు 8వ ఇంట్లో ఉండటంతో అగైన్ ఇది వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కార్లు కానీ ఇంకొక విషయాల్లో. అలానే వీళ్ళు రీసెర్చ్ చేయటం కానివ్వండి, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే టూ మచ్ డయాగ్నోసిస్ చేయటం, ఇంట్రాగేషన్ చేయటం, టైం అంతా దానికి వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి శారీరకంగా అధికారుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక మోస్తరుగా ఉంది, కొంచెం ప్లస్ మైనస్లతో ఉండేసి బాగుందని చెప్పలేము, అలానే బాగలేదని చెప్పలేము. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీటిని ఓవరాల్గా దాన్ని అర్థం చేసుకుని అధిగమించి ముందుకెళ్ళిపోయే విధంగా ఉంటుంది హోల్ ఇయర్ అంతా. గ్రహాల ప్రకారం అయితే ప్లస్ ఆర్ మైనస్ గా నడుస్తూ ఉంటుంది అట్లాగా. మరి నక్షత్రాల ప్రకారం అండి? సో నక్షత్రం కనుక పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కొన్ని అనుకూలంగా ఉన్నాయండి. కేతు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, కేతు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ మిగతా విషయాలన్నీ బాగున్నాయండి. ఫస్ట్ పునర్వసు వాళ్ళకి రాజ్యము, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది, లేదంటే ఉన్న ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఖచ్చితంగా బయటకు అయితే మూవ్ అవుతారండి ఈ రాశి వాళ్ళు. నెక్స్ట్ రోగాధిక్యము, ధన నష్టము.
హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ధనం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి భయము మరణము కూడా చూపిస్తుంది. ఈ రాశి వాళ్ళు అంటే 50% చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్, ఫారిన్ వెళ్ళటం, ట్రాన్స్ఫర్ రావటం, హెల్త్ కాంప్లికేషన్స్, ధన నష్టం ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మరణము భయము కూడా చూపిస్తుంది. బట్ బేసికల్ ఇక్కడ మరణం అంటే మన సినిమాలో చెప్పింది కాదండి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆగిపోతుంది అని. ఏం ఆగిపోతుందంటే ఇంతకుముందు వీళ్ళు ఏదైనా మంచి పనులు కనుక చేసి ఉంటే అది అక్కడ రాతో ఆగిపోతుంది. అంతే కదా, రాముడు అప్పటిదాకా మంచి స్టాప్ అయి ముందుకెళ్ళిపోతారు కదా. వీళ్ళకి అప్పటిదాకా ఒక ప్రోగ్రామ్ ఏదైనా అనుకున్నా అది సరిగా జరిగిపోకుండా ఆగి ఇబ్బందులు పడుతూ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత భయపడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఏమవుతుందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి అన్సర్టినిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్య లాభము చూపిస్తుంది. హోల్ ఇయర్ అంతా జూన్ వరకు ఎస్పెషల్లీ ఫస్ట్ రాజ సమాన సౌఖ్యంగా ఉంటుంది, రాజ్యము ఉంటుంది, ప్రమోషన్స్ వస్తుంటుంది. పరవాసము ఫారిన్ వెళ్ళే వాళ్ళకి లేదంటే ట్రాన్స్ఫర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. వద్దన్న అవుతుంది, అది గుడ్ ఆర్ బ్యాడ్, దేర్ ఇస్ ఏ చేంజ్. నెక్స్ట్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ధన నష్టము, తర్వాత మరణము అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కాకుండా ఫస్ట్లో ఎక్కడో ఆగిపోతుంటుంది, కానీ తర్వాత పట్టాభిషేకం, కొత్తగా ప్రమోషన్ రావటము, బెటర్ ప్లేస్కి వెళ్ళటము, ఉన్నతకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పుష్యమి వాళ్ళకి బాగుంది. ఏది జరిగినా మంచిగా అనుకోవాలి. కానీ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రెండులో పుష్యమి నక్షత్రం వాళ్ళు మాకు రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. మాకు గురువు సమానులైన వాళ్ళిద్దరు ముగ్గురు పుష్యమిలోనే ఉన్నారు. సో దే ఆర్ లాస్ట్ 1-2 years ఒక బ్రేక్ త్రూ గురించి చూస్తూ ఉన్నారు. నేను చెప్పాను జూన్ తర్వాత బాగుంటుంది, రెడీ అవ్వండి. ఇప్పటి రియల్ ఎస్టేట్లో కూడా చాలా మంది ఉన్నారు పుష్యమి నక్షత్రం వాళ్ళు. ఈ వెళ్ళ ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు. మనకి ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది ఈ ఫ్లోలో కంటే కూడా. రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్స్ అన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంతా ఆగిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను వాళ్ళకి మెంటారింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. చెప్పాను ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, జూన్కి బ్రేక్తో వస్తుంది అంటే జూన్కి రావాలంటే ఇప్పటి నుంచే ముందు బ్యాక్గ్రౌండ్ అంతా చేసుకోవాలి, ఆ టీం అంతా పెట్టుకోవాలి, ఆ ప్లాట్స్ అన్ని చూసుకోవాలి, ఆ మార్కెటింగ్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఇప్పటిదాకా స్లోగా ఉన్న వాళ్ళు స్పీడప్ చేయండి, ట్రై టు ఎన్కాష్ అని వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి పట్టాభిషేకం వస్తుంది లాస్ట్లో. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ్యము, పరవాసము, ధన వృద్ధి జరుగుతుంది. వీళ్ళకి పట్టాభిషేకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా బెటర్ పొజిషన్కి వెళ్ళిపోతారు. రాజ్యము, రాజ్యలాభము, రాజ్య సమాన సౌఖ్యము, పట్టాభిషేకము, ధన వృద్ధి అన్ని జరుగుతుంది. ఉన్న నక్షత్రాల్లో బిందాస్ ఆశ్లేష. సో ఈ నక్షత్రం వాళ్ళు ఎవరంటే స్వీట్లు పంపించండి, మనకి ఖచ్చితంగా అవుతుంది ఇది. సో ఓవరాల్ గా బాగుంది. మరి ఇంకా వాళ్ళ కోసం లేదా ఇంకా బెటర్మెంట్ కోసం ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఇయర్ మొత్తం? వీళ్ళకి 8th హౌస్లో రాహు ఉండటంతో లేదంటే 2nd హౌస్లో కేతు ఉండటంతో ధనానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు చికాకులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. వీళ్ళకి రెగ్యులర్గా గణపతి అథర్వశీర్షం చదువుకోవటం, గణపతి పూజ చేయటం, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం, దుర్గాదేవిని ధ్యానం చేసుకోవటం, దుర్గా గుడికి వెళ్ళటము, విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకోవటం, సముద్ర స్నానం చేయటం, ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. వాళ్ళంతా వాళ్ళు చేసుకోవచ్చు. దుర్గా సప్తశ్లోకి చదువుకోవటము, వీళ్ళైతే ఇదంతా వాళ్ళు చేయగలిగేది. బట్ వీళ్ళు చేయలేని కొన్ని ఉంటాయండి. అంటే సమస్య తీవ్రత చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రొఫైల్ని బట్టి కొంతమంది C లెవెల్కి, కొంతమంది మిడిల్ లెవెల్, కొంతమంది బాటమ్, కొంతమంది జాబ్ లేదు, కొంతమంది హోమ్ మేకర్స్. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మనం వెపన్స్ కూడా సీరియస్గా పెట్టుకోవాలి. సో వీళ్ళకి ధన ప్రవాహానికి ఇబ్బంది పడిపోతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఒకటే జాబ్ చేసుకుంటూ ఉన్నామండి, జీవితంలో ఎదుగు లేదు, పొదుగు లేదు, 35 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చినాయి, కొంతమంది పెళ్లి కూడా కావట్లేదు, పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నాము, సొంత ఇల్లు, రకరకాల రియల్ లైఫ్లో వస్తాయండి. మనకి కాల్స్ ఇక్కడ మనం షూట్లో చెప్పేది ఏంటంటే మనం థియరీగా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఫ్యూచర్లో, బట్ రియల్ టైంలో కాల్స్ వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు లాంగ్వేజ్లో. ఏంటంటే డబ్బులు ఎలా వస్తాయి, అందుకే కాల్ చేసాం, ఈ ఫీజు కట్టి ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళకి ధనానికి సంబంధించి స్వర్ణలక్ష్మి చూపించుకోవాలి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి బ్లాకేజెస్ అన్ని తీసేసుకోవాలి. ఇండివిజువల్గా జాతకం చూపించుకొని వాళ్ళ దశ ఏంటి, భుక్తి ఏంటి, దానికి సరైన ప్యాటర్న్లో కూడా పూజలు చేయించుకోవడం ఇంపార్టెంట్ అండి. నాకు కొంతమంది వస్తుంటారు, మేము ఆల్రెడీ ఎక్కడెక్కడ తిరిగామండి, ఈ క్షేత్రం ఆ క్షేత్రం అని చెప్తూ ఉంటారు. బట్ డాట్ కనెక్ట్ చేసుకుంటే ఎక్కడ కొన్ని మిస్ చేస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడు గురువురు బ్రహ్మ గురువురు విష్ణు అని జ్యోతిష శాస్త్రం వచ్చిందే ఎందుకంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి వచ్చింది. సరైన టైంలో సరైన విధానంగా చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది. సో కొంతమంది చేసుకుంటారు, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అటు కొంచెం, ఇటు కొంచెం, యూట్యూబ్లో కొంచెం, ఇన్స్టాలో కొంచెం నేర్చుకొని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది రకరకాల మసాలా చేసుకుంటూ ఉంటారు. నేను చెప్పను కాదని, బట్ ఏంటంటే జ్యోతిష్కుల దగ్గర ప్రొఫెషనల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ చేసే ఛానల్ చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం,
చాలా సింపుల్ ఈజీగా చూపించుకుంటే ఎలాంటి అబ్స్టికల్స్ ఉన్నా పోతాయండి. అది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. నెక్స్ట్ ధన ప్రవాహం రావడానికి స్వర్ణలక్ష్మి విశేషంగా చేసుకోవాలి. గురు యొక్క అనుగ్రహం గురించి వీళ్ళకి గుంటూరు దగ్గర కోటాపకొండ అని ఉంటుందండి. అక్కడికి వెళ్తే ధన సంపదలు, సంతానము, తర్వాత యశస్సు, కీర్తి ప్రతిష్టలు వస్తుంటాయండి. ఇవి కాకుండా ఎవరైనా కనుక శని ప్రభావంతో విపరీతంగా బాధపడుతూ ఉంటే తిరునల్లారు తమిళనాడు శనికి తైలాభిషేకం చేయించుకొని వచ్చేసి నేను చాలామంది నా క్లయింట్కి చేశాను. మానసికంగా టెన్షన్లు పోతాయి. సగం టెన్షన్ మానసికం విజువలైజ్ చేసుకుంటాం ముందుగానే ప్రాబ్లం వస్తుంది, ఏమవుతుందా అని చెప్పేసి అన్సర్టనిటీ పోతుంది. ఇవి కాకుండా ఇంకా ఏమైనా వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, కోర్టు వ్యవహారాలు ఉన్నా, లేదంటే భార్యాభర్తలో డైవర్స్లు ఇష్యూస్ ఉన్నా, పెళ్లి కాకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి విశ్వావసు గంధర్వరాజు హోమము, ఇంకా కాలసర్ప దోషాలు, పితృదోషాలు, శాపలు ఇవన్నీ ఉంటాయండి. చుట్టానికి పెద్ద పెద్ద వినడానికి బాగుంటాయి కానీ బట్ ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ ఏనండి. బట్ వాళ్ళు తెలుసుకోక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామంది మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఎక్కువ మంది నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. మా ఏజ్ 40-45 సడన్గా డౌన్ అయ్యామండి, ఇలాంటి వాటిలో మేము కూడా ఉన్నామండి, ఏంటి రెమెడీ? మన కాన్సెప్ట్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది ఉండదండి. మనకి వెస్ట్రన్ కాన్సెప్ట్లో చెప్తూ ఉంటారు హార్మోనల్ చేంజెస్ అని, అదని ఇదని. బట్ నేను రాహుకేతువులు ఉండి శాపాలు ఉన్న ఈ టైంలో వాళ్ళని పట్టుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకి బాగా హైలీ ప్రొడక్టివ్ టైం. హైలీ ప్రొడక్టివ్గా ఉండే టైంలో డౌన్ అయిపోతే కారణం ఏంటండి? ఎక్స్పీరియన్స్ ఉంది, క్వాలిఫికేషన్స్ ఉంది, అంతా ఉంది. కానీ ఈ టైంలో వాళ్ళకి మల్టీ ఫోర్సెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. తల్లిదండ్రులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భార్య, ఫ్యామిలీ మెంబర్ని చూసుకోవాలి, బయట ఆల్రెడీ ఒక మేనేజర్ లెవెల్లో ఉంటారు, అక్కడ టీముని చూసుకోవాలి. ఇలా హైలీ ప్రొడక్టివ్ ఉన్న టైంలో సడన్గా డల్ అయిపోతే దట్ రిప్రజెంట్స్ శాపాలు, కర్సెస్. నేను దాని గురించి ఎక్స్క్లూజివ్ వర్క్ చేస్తున్నాను. 9 రకాల శాపాలు ఉంటాయి. అవన్నీ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకొని ఇవన్నీ చిన్న చిన్న బ్లాకేజెస్ అండి. చూడండి, ఒక మంత్ శాలరీ లేకపోతే ఎంత అయిపోతుంది, కానీ ఆ మంత్ శాలరీలో పెడితే దోషాలన్నీ పోతాయి. వాళ్ళకి ఒక ప్రమోషన్ వచ్చేసి C లెవెల్, మిడ్ లెవెల్ ఆగిపోయిన వాళ్ళు C లెవెల్ కావడానికి అంత ఈజీ కాదండి. ఇవి చాలా తారాజువా జాతకాలు అంటాం మేము. జుమ్ముని పైకి కుదురుతారు, అక్కడ ఇటు తర్వాత ఎటు పోతుంది అర్థం కాదు. అలాంటి జాతకాలు పట్టుకొని అంతా రివర్స్ ఇంజనీర్ చేసి మళ్ళీ పట్టుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి 50-50గా ఉంది, అన్ని గ్రహాలు యావరేజ్గా ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ మీరు హైలీ యాంబిషియస్ జీవితంలో సాధించాలనుకుంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే ఇవన్నీ తీసుకోవడం చాలా ఈజీ అండి. సో కర్కాటక రాశి వారికి 2026లో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి కీర్తి గారు.